భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము నెరవేర్చని హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఇప్పుడే మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే నిరుద్యోగ వృత్తి, జాబ్ క్యాలెండరు, మరి ఇస్తున్నటువంటి వృద్ధాప్య పింఛన్ కానీ, వితంతు పెన్షన్లు కానీ అర్హులైన వారికి వెంటనే అమలు చేసి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో ధరణిలో భూ సమస్యల పరిష్కారం కోసము దరఖాస్తులు తీసుకున్నారు. వాటిని కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. మరి కళ్యాణ లక్ష్మి ఏదైతే తులం బంగారం ఇస్తున్నారో ఆ హామీని కూడా తుంగలో తొక్కడం జరిగింది. గృహాలకు సంబంధించి ఎవరికైతే ఇండ్లు లేవో, అర్హత కలిగి ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు వాళ్ళందరికీ కూడా మంజూరు చేయాలని, తక్షణమే అమల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో మరి వ్యతిరేకత ఏర్పడ్డది. తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరి ఇప్పుడే ఈ గడిచిన 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి రానున్నటువంటి 999 రోజులు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల పక్షానటువంటి సమస్యలను మరి దిశగా పోరాటం చేస్తాం. అన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరోసారి ప్రభుత్వాన్ని మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో రైతు భరోసా డబ్బులను వేస్తామని చెప్పేసి, అలాగే రైతు బీమా ఇస్తామని చెప్పేసి సీఎం గారు ప్రకటించడము, మోసపూరితమైన మాటలతోటి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యలేదు. కాబట్టి రైతులు అనేక ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రైతు భరోసా డబ్బులు వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.